సో, ఇప్పుడు మనం బయట చాలా వీడియోస్ థంబ్‌నెయిల్స్ చూసినట్లయితే 'శోభిత' వచ్చిన తర్వాత 'నాగ చైతన్య' లైఫ్ చాలా బావుంది. లక్ కలిసొచ్చింది అని ఏమైతే చూస్తున్నామో, అవునండి. అది ఆన్ సెట్ ఎప్పుడైనా అనిపించిందా? అంటే 'శోభిత' గారు సెట్స్‌కి రావడం కానీ దట్ అంటే కంప్లీట్‌గా ఈయన హార్డ్ వర్క్ లేకపోతే నిజంగానే ఈ థంబ్‌నెయిల్స్‌లో ఉన్నట్టు ఆమె లక్ కూడా ఇక్కడ ఫేవర్ అయిందంటారా? అంటే మీరు రియల్ లైఫ్‌లో చూసారు కదా అక్కడ. ఎప్పుడు గూడా సెట్స్‌కైతే రాలేదండి శోభిత మేడం అయితే. ఓకే. ఎప్పుడు రాలేదు. లాస్ట్ మొన్న సక్సెస్ మీట్‌కొచ్చారంతే. ఓకే. అప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. అండ్ అవును. దట్ టూ సారు కష్టపడ్డం చాలా కష్టపడ్డారు. పర్సనల్‌గా తీసుకున్నారు ఈ మూవీనైతే మాత్రం. అండ్ దట్ టూ ఎంత మనకి లక్ ఐ మీన్ ఆహ్, ఏమంటారు దాన్ని కష్టపడే తత్వం ఉన్నా ఎంతో కొంత లక్ ఉండాలంటారు కదా! సో, కొంచెమైనా శోభిత గారి పార్ట్ అయితే ఉంటది. ఉంటది బికాస్ ఆఫ్ ఖచ్చితంగా. ఉత్తరాంధ్ర కాబట్టి శోభిత గారిది ఓకే. మమ్మల్ని మేము కలిపేసుకుంటాం అంతే. మాది కూడా ఉత్తరాంధ్ర కాబట్టి. ఓకే. ఆ! సో, మళ్ళీ అప్‌కమింగ్ 'చందు' గారి మూవీలో మళ్ళీ మీ క్యారెక్టర్ ఫిక్స్ ఉంటుందంటారా? చిందు గారు అయితే నన్నైతే ఖచ్చితంగా గుర్తుపడతారండి. ఎందుకంటే కొంచెం యూనిక్‌గా ఉంటానంతే అందరిలో కొంచెం. ఆ ఓకే. పేరుకి నాకు సంబంధం లేదు. నా పేరైతే ఉంది పవన్ కళ్యాణ్ అని జెప్పేసి. సో, అందరూ పిగ్ అని పిలవడం, నా హైట్‌కి ఆ పేరుకి సంబంధం సో, అలాగా సార్‌కి నాకు కొంచెం ర్యాపో అనమాట అంతే.